దేవుని పరిశుద్ధ నామమునకు వందనములు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీకు శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ప్రియులరా, మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం వినబోతున్నాం. ఈ అంశము ప్రపంచ క్రైస్తవులకు చాలా అవసరమైనటువంటి అంశము. కారణం, యేసుక్రీస్తు మీద అనుమానాలు వచ్చే విధంగా ఉన్న కొన్ని సందర్భాలను మనం పరిశీలించగా, ప్రశ్న అడిగేవారికి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి చాలా అవసరమైనటువంటి అంశం ఈరోజు. అంశం ఏమిటంటే, కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు యూదులు చంపటానికి వచ్చినప్పుడు దాక్కొని ఉంటాడు. శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, తుఫాన్ నాపిన అతను, సముద్రమును పొంగును అణిచిన యేసుక్రీస్తు ప్రభువారు, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు చేసిన యేసు ప్రభువారు భయపడ్డం ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు రావటం ఈ భూమి మీదకి సిలువ వేయబట్టానికని తెలుసు. అలాంటి యేసు ప్రభువారికి అన్నీ తెలిసిన ప్రభువుకు సిలువ వేయబట్టానికి సిద్ధపడినటువంటి యేసు ప్రభువారు సిలువ వేయబడేటానికి కొన్ని గంటల ముందు ఆ సిలువ అంటే భయపడడం ఎందుకు? ఆ సిలువ నుంచి నన్ను తప్పించమని కోరడం ఎందుకు? ఆతృతగా ప్రార్థన చేయడం ఎందుకు? సాధ్యమైతే గిన్నెను నుంచి తొలగించమని ప్రార్థన చేయడం ఎందుకు? అంటే భయపడుతున్నాడా సిలువ అంటే? యూదులకు భయపడుతున్నాడా? లేక తన ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం భయపడి దేవునికి ప్రార్థిస్తున్నాడా? ఎందుకు ఇలాంటి సందర్భాలు బైబిల్లో రాయబడ్డాయని చాలామందికి అనుమానం. అలాగే మరికొందరు యేసు ప్రభువారు పిరికివాడు అని, యూదులకు భయపడ్డ పిరికివాడు, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రార్థించమని తన శిష్యులకు చెప్పాడు. ఆయన కూడా ప్రార్థించాడు. ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆయన ఎంతో దుఃఖముతో ప్రార్థన చేసినట్టుగా ఉంటుంది. ఆయన దుఃఖపడుతున్నట్టుగా ఉంటుంది. ఆయన చింత చేస్తున్నట్టుగా ఉంటుంది. ఆయనకు చింత ఎందుకండి? దేని మీద చింత అండి? ఆయనకి ఆస్తులు అంతస్తులు ఉన్నాయా? ఏమండి, ఎందుకు చింతపడ్డాడండి? చింత అంటే మనం పడతామంటే మనకు ఫ్యామిలీసు, పిల్లలు, భార్య, సంసారము, పిల్లలకు ఎడ్యుకేషను, మన ఉద్యోగాలు, ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయండి. మనం చింతపడితే ఒక అర్థం ఉంది, కానీ ఆయన చింతపడ్డం ఎందుకండి? అంటే ప్రాణం పోతుంది, ప్రాణం సిలువేస్తారని భయంతో చింతపడుతున్నట్టుగా కొంతమంది అనుమానపడతారు. పైగా ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఆ చెమట గొప్ప రక్తపు బిందువుల వలె పడుతున్నట్టుగా ఉంటుందంటే అంత టెన్షన్ ఎందుకు పడ్డాడు ఆయన? అంటే భయంతో టెన్షన్ పడ్డాడా కదా? ఇలాంటివి అనుమానాలకు ఈరోజు తెరదించబోతున్నాం ప్రియులారా. ఇవి ఏ అనుమానం ఉండదు మీకు. ఈ ప్రసంగం అంతా విన్నాక మీకు అలాంటి అనుమానాలు మీ మైండ్లో నుంచి తిరిగిపోతాయి. ఎవరైనా అడిగినా కూడా వారికి సమాధానం మీరు చెప్పొచ్చు ప్రియులారా, ప్రేమపూర్వకంగా, సాత్వికంగా. కనుక ఎవరైతే నూతనంగా ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు ఉన్నారో వారు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను పెట్టవలసిందిగా మీకు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వినిపించని వారికి వాక్యాన్ని వినిపించండి, వారికి కూడా తెలుస్తుంది సత్యం అంటే ఏమిటో ప్రియులారా. దేవుని
సంగమా, వాక్యాన్ని చదువుకుందామండి. మనము లూకా సువార్త 22వ అధ్యాయం 39వ వచనం నుంచి చూద్దామండి. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయడం చెప్పి వారి యొద్దకు నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాల్లోని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించుగాకని ప్రార్థించాను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచాను. ప్రియులరా, ఒక దేవదూత కనపడి బలపరిచే అవసరత ప్రభు వారికి వచ్చిందంటే మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఆయనను ఎందరో బలపరిచారు, ఆయన ఎందరికో స్వస్థతనిచ్చాడు, ఎందరినో కాపాడాడు. అలాంటి ప్రభు భయపడుతున్నాడా? కొన్ని సందర్భాల్లో ఆ వాక్యం చెప్పడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళినట్టుగా కనబడుతుంది బైబిల్లో. అంటే పారిపోయాడా అనిపిస్తుంది మళ్ళీ. అంటే పారిపోవటం, భయపడటం అనేది యేసుక్రీస్తు జీవితంలో లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి. యేసు పారిపోయాడు అని బైబిల్ ఎక్కడ ఉండదు. యేసు భయపడ్డాడు అని బైబిల్ ఉండదు. కలవరపడ్డాడని ఉంటుంది, మూలుగాడని ఉంటుంది. అర్థమైందా అండి? మూలుగుట అంటే తెలుసా అండి మీకు? ట్రబుల్ అని అర్థం అండి. ట్రబుల్డ్ అంటే ఇబ్బంది పడ్డాడని అర్థం మూలుగటం అంటే. తర్వాత కలవరపడ్డాడని, కలవరపడటం అంటే డిస్టర్బ్ అయ్యాడని అర్థం. డిస్టర్బ్ అంటే ఇబ్బంది పడ్డాడు. ఆయన ఇబ్బంది పడ్డాడు, మూలిగాడు, ఏమండి, ఉదాసీనత, వ్యాకులత చెందాడని అర్థం అండి. అంతేగాని భయపడ్డాడనే పదం, యేసుప్రభు వారు భయపడ్డాడని మీకు బైబిల్ ఎక్కడా ఉండదు. ఆయనే చెప్పాడు భయపడకూడని, ఎన్నిసార్లు చెప్పాడు భయపడకూడని. బైబిల్లో 365 సార్లు భయపడకూడని ఉంటుందట, ఆదికాండం నుంచి ప్రకటన వరకు. 365 సార్లు, 365 టైమ్స్ ఉంటుంది బైబిల్. అంటే ఇయర్లీ ప్రతిరోజు నీకు దేవుడు భయపడకుండా చెప్తున్నట్టు లెక్క. ఎంత మంచి దేవుడు చూసారా? మనకు కూడా చెప్తున్నాడు, సంవత్సరానికి నువ్వు రోజు భయపడొద్దు అని దేవుడు చెప్తున్నాడు, కానీ మనమే భయపడుతుంటాం. ఎందుకు చెప్పు? ఎందుకు చెప్పండి? ఇంత శరీరం ఉన్నా దేవుడు చెప్తున్నా భయపడతామంటే కారణం ఏంటంటే మన శరీరం బలహీనమైనది. యేసుక్రీస్తు ప్రభువారు ధరించుకున్న శరీరం కూడా మనలాంటి శరీరం, బలహీనమైన శరీరం. అందుకే అంటాడు యేసుప్రభు, ఏమని అంటాడు? ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం అని చెప్తాడు. అనడం లేదా? చూడండి, అనడం లేదా? ఆయన ఆత్మ సిద్ధమే, శరీరం బలహీనం. కనుక బలహీనమైన శరీరము అంత భయంకరంగా స్ట్రెస్కు గురైపోయింది యేసుక్రీస్తు శరీరం. అంత ఒత్తిడికి లోనైపోయింది యేసుక్రీస్తు శరీరం. చూద్దాం యేసుప్రభు ఎక్కడెక్కడ దాక్కున్నాడో ఒక 2 రెఫరెన్సెస్ చూద్దామండి చాలు మనం. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 59వ వచనం. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి. బోధ చేస్తున్నాడు యేసుప్రభు వారు, యూదుల ఎదుట బోధ చేస్తున్నాడు, పరలోకములో ఉన్న జ్ఞానాన్ని చెప్తుంటే వాళ్లకు అబ్రహాము గురించి టాపిక్ వచ్చినప్పుడు, నేను అబ్రహాము పుట్టక ముందే ఉన్నానంటాడు యేసుప్రభు వారితో, యూదులతో. యూదులు అడుగుతారు, ఏమయ్యా నీ వయసు ఎంత, నువ్వు ఏం మాట్లాడుతున్నావు అన్నప్పుడు, అబ్రహాం పుట్టక ముందే ఉన్నాను, కానీ కోపం వచ్చేస్తా. అబ్రహాం పుట్టక ముందు ఉన్నావు అంటే నువ్వు దేవుడివా, అసలు నువ్వు ఎవరు, ఏం మాట్లాడుతున్నావు అని వాళ్ళ కోపం వచ్చి ఏం చేశారట. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి, కానీ యేసు దాగి దేవాలయంలో నుండి బయటికి వెళ్ళిపోయాను. దాక్కున్నాడు అంటే రాళ్ళతోటి రువ్వుతూ ఉంటే ఆపొచ్చు కదా రాళ్ళను. ఒక నోటితో ఒక మాట చెప్తే ఆగిపోతే రాళ్ళు, అట్లా మనసు మారిపోతుంది వాళ్ళది, పాదాల మీద పడిపోవాలి. ఎందుకు చేయలే ఆ పనులు? రెండోది చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం.
యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారి కనబడకుండా దాగి ఉండెను. కనబడితే కొట్టి చంపేస్తారని భయమేమో అనిపిస్తుంది కదా. ఆ, ప్రభువుని అర్థం చేసుకునే వాళ్ళకి అలా అనిపిస్తుంది. కొట్టి చంపేస్తారని దాక్కున్నాడు భయపడిపోయి అనుకుంటారు కదా. ఆ, యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక్రియలు చేసినను వారి యందు విశ్వాసం ఉంచారు. ఏ విశ్వాసం లేకుండా పోయింది, ఎన్ని అద్భుతాలు చేసినా కూడా. ఏమండి, కింద ఒకటి ప్రాఫెసీ ఉంది. ప్రవచనం. ప్రభువా, మా వర్తమానము నమ్మినవాడు ఎవడు? ప్రభు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడెను అని ప్రవక్తని యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుచేత వారు నమ్మకపోయిరి. ఏలైనగా వారు కనులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండాన్నట్లు ఆయన వారి కనులకు అంధత్వము కలగజేసి వారి హృదయమును కఠినపరచెను అని యెషయా మరొక చోట చెప్పాను. అంటే యెషయా ప్రవక్త చెప్పినటువంటి రెఫరెన్స్లను, ప్రవచనాలను ఇక్కడ గుర్తు చేస్తున్నాడు యోహాన్ గారు. ఏమిటి విచిత్రం అని ఆలోచించాలి మీరు ప్రియులారా. కొన్ని సందర్భాలలో యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచినప్పుడు దురాత్మలు, ప్రేతాత్మలు, దయ్యములను వెళ్ళగొట్టినప్పుడు దయ్యాలు గట్టి గట్టిగా కేకలేస్తాయి. నువ్వు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు క్రీస్తువు అని అరుస్తుంటాయి అవి. అప్పుడు ఏమంటాడు? నోరు మూసుకోమంటాడు, మాట్లాడొద్దని చెప్తాడు. దయ్యాలను వదిలి వెళ్ళిపో వీళ్ళని అంటాడు. దయ్యాలను మాట్లాడనీయకుండా నోరు మూపించాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇది యేసుక్రీస్తు గురించినటువంటి అద్భుతమైన మర్మాలు చెప్తున్నాను మీకు నేను, బైబిల్లో ఉన్నాయి. తర్వాత యేసు ప్రభువారు హేరోదు దగ్గర, పిలాతు హేరోదు దగ్గర పంపించినప్పుడు హేరోదు చాలా రిక్వెస్ట్ చేస్తాడు యేసు ప్రభువారు, ఏదైనా ఒక అద్భుతం చేయ, ఒక సూచక్రియ చేయని. చాలా అడిగినట్టుగా ఉంటుంది బైబిల్లో. అసలు ఒక మాట మాట్లాడండి. మాట్లాడినప్పుడు హేళన చేస్తాడు యేసు ప్రభు. హేళన చేసి మళ్ళీ పిలాతుకు అప్పగిచ్చేస్తాడు. అంటే ఆయన బంధించినప్పుడు, సిలువకు మరణానికి తీసుకువెళ్ళేటప్పుడు జరిగిన సందర్భం చెప్తున్నాను నేను. తర్వాత పిలాతు కూడా చాలా ట్రై చేస్తాడు యేసు ప్రభువుని విడుదల చేయడానికి. యేసు ఒక్క మాట మాట్లాడండి. ఎందుకు మాట్లాడలేకపోయాడండి? ఆయనకు మాటలు తక్కువనా? వాక్యమైన దేవుడు, వాక్యం మాట అంటేనే ఆయన సైలెంట్గా ఉంటాడు. ఎందుకు మౌనముగా ఉన్నామంటాడు మళ్ళీ పిలాతు. మాట్లాడొద్దు అక్కడ యేసు ప్రభువారు, మీరు గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్త వినాలి మీరు ఇప్పుడు. రెండోది, అతి ప్రాముఖ్యమైన విషయం చెప్తాను మీకు. పిలాతు భార్య ఒక ఉత్తరం పంపిస్తే యేసు ప్రభువారు సిలువ వేసేటప్పుడు, ఆ విచారణ చేరే టైంలో ఒక లెటర్ పంపిస్తుంది పిలాతు భార్య. ఇవన్నీ బైబిల్లోనే, నేను సొంతంగా చెప్పట్లేదు. పంపించినప్పుడు పిలాతు చదివితే ఏముంటుంది తెలుసా? ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు. అంటే భార్య కూడా రికమెండ్ చేస్తుంది, సిలువేయకోయినని, చంపకు అని. చాలా ప్రయత్నం చేస్తాడండి పిలాతు. లాస్ట్కు పిలాతు అంటాడు ఒత్తిడితో, యూదులు అరుస్తూ ఉంటారు, కేకలేస్తూ ఉంటారు, సిలువే సిలువే సిలువే, టార్చర్ మెంటల్గా. నేను విడుదల చేస్తున్నాను నేను అంటాడు. నేను ఎందుకు నాకు ఏ దోషం కనబట్టని విడుదల చేస్తున్నాను అంటాడు అని యేసుప్రభుతో మాట్లాడుతున్నట్టు యేసు అంటాడు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితేనే కానీ నువ్వు నన్ను విడుదల చేయలేవు పిలాతు. నువ్వు ఒక గవర్నరు అంతే. నీకు పరలోకంలో ఉన్న దేవుని యొక్క చట్టం, దేవుని యొక్క పద్ధతులు, దేవుని యొక్క తీర్పులు నీకు తెలివయ్యా. ఎందుకంటే నువ్వు ఒక తీర్పరివి, ఒక గవర్నర్వి భూమి మీద. నీలో ఉన్నటువంటి జ్ఞానముతో, నీకున్నటువంటి అధికారంతో, నీకున్న చట్టంతో నువ్వు చేస్తావు పని. వెరీ గుడ్, కరెక్టే. కానీ నా విషయం అయితే మాత్రం అది పరలోక చట్టానికి సంబంధించిందయ్యా అనుకుంటాడు యేసుప్రభువు. అంటాడు, పరలోకం నుంచి నీకు అధికారం ఇవ్వబడితే కానీ నువ్వు నన్ను ఏమి చేయలేవంటాడు. అంటే యేసు ప్రభువారు సిలువకు అప్పగించబడటం కూడా పరలోకం నుండి వచ్చినటువంటి అధికారం అని మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా యేసు ప్రభువారికి తెలుసు. ఏమని తెలుసు? ఇప్పుడు మీరు బైబిల్ తీసి చూడాలి. ఇప్పుడు మీరు
మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 21వ వచనం అండి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాను. స్టార్ట్ చేశాడు. ఏమని? యూదుల చేతను పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను ఏం చేయాలంటే అనేక హింసలు పొంది చంపబడి 3వ దినం లేవాలి. అగత్యం అంటే కంపల్సరీ అని అర్థం. ఇది ఎప్పుడు చెప్తున్నాడు యేసుప్రభువు వారు? ఆయన ఇంకా బంధించలేదు, ముందే చెప్పేశాడు యేసుప్రభువు వారు. మరొక మాట చూడండి, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయం ఉంటుంది చూడండి. ఇవన్నీ యేసుప్రభువుకు తెలుసు, జాగ్రత్త వినాలి మీరు. ఇప్పుడు 26వ అధ్యాయం ప్రియులారా, 21వ వచనం. 26వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 2వ వచనం అండి, క్షమించండి, 2వ వచనం. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అంటే పస్కా పండుగకు ముందు చెప్తున్నాడు యేసుప్రభువు ఈ మాట. 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడునని మీకు తెలియనని చెప్పాను. ఎలా చెప్పబడుతున్నాడు యేసుప్రభువు? సిలువ వేయబడటం అని మెన్షన్ చేశాడు పదం. అది అంటే యేసు ప్రభువారు సిలువ వేయబడాలి అని దేవుని చట్టంలో రాయబడి ఉండగా రాళ్లతో కొట్టి చంపబడటం యేసు ప్రభువారు ఎంతవరకు రైట్ మీరు ఆలోచించండి. అంటే యేసు ప్రభువారు రాళ్లతో కొట్టబడటానికి అవకాశం ఇవ్వద్దు, దాక్కోవలసింది అక్కడ. అంటే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా దాక్కున్నాడు, భయపడి దాక్కోలేదు. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు మీరు. అంటే నేను సిలువ వేయబడాలి, రాళ్లతో కొట్టి చంపబడొద్దు. సిలువ మోయాలి, పాపాలు మోయాలి, సర్వమానవాళి పాపాలు మోయాలి సిలువలో. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. కనుక యేసు ప్రభువారు సిలువ మరణం చెంది మరణించి సమాధి చేయబడి 3వ రోజు లేవుట అగత్యమని యేసు ప్రభు చెప్పాడు. ఆ కార్యం చెయ్యాలి కానీ రాళ్లతో కొట్టబడి చంపబడటం యేసు ప్రభువారి యొక్క జీవితంలో లేదు, ప్రవచనం లేదు. కాబట్టి ఆయన వ్రాయబడిన ప్రకారం పోవచ్చున్నాను అంటాడు. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చానంటాడు, ప్రవక్తల వచనం నెరవేర్చడానికి వచ్చానంటాడు, కొట్టివేయడానికి రాలేదంటాడు. కాబట్టి ప్రవచనం నెరవేర్చాలంటే ప్రవచనానుసారంగా వెళ్ళాలి. రాళ్లతో కొట్టబడి చంపబడ్డట్టు లేదు బైబిల్ ఎక్కడ ప్రవచనం. సిలువ వేయబట్టే ఉంది, సిలువలో చనిపోవాలి ఆయన. ఆయనకు అన్నీ తెలుసు, అందుకే అంటాడు. యోహాను సువార్త 18వ అధ్యాయము, యోహాను సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. యేసు తనకు సంభవింపబోనివన్నీ ఎరిగినవాడై ఉందా? అన్నీ తెలుసు ఆయనకు, అన్నీ తెలుసు. కాబట్టి ఆయన ప్రార్థనా జీవితంలో చాలా దేవునికి సమీపంగా బ్రతికాడండి. ఆయన శ్రమలలో భయంకరమైన శ్రమలు అనుభవించాడు ప్రియులారా. శరీరానికి అతి భయంకరమైన ఒత్తిడికి గురయ్యాడు ఆయన. శరీరం బలహీనమైన శరీరం, దీన శరీరం యేసు ప్రభువు వారిది. శక్తిగల శరీరం అయితే ఆయన శిలువ మరణాన్ని మనము యాక్సెప్ట్ చేయలేము. మనలాంటి శరీరాన్ని ధరించుకున్నట్టు బైబిల్ దీన శరీరం. మనలాంటి బాధ అనుభవించాలి ఆయన. అప్పుడే మన బాధలు, మన కష్టాలు, మన పాపాలు పోతాయి ఆయన మరణం ద్వారా ప్రియులారా. మనలాంటి రక్తమాంసాలు కలిగిన వాడు ప్రియులారా ఆయన. దేవుని సంగమా, అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఆయన దాక్కున్నాడంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగుకొని ఉంటుంది బైబిల్ సామెతల్లో. ఇంకొక మాట చూడండి, సామెత గ్రంథం 12, అది కూడా బైబిల్లో ఉన్నదాన్ని నెరవేర్చాడు యేసుప్రభువు వారు. ఆయన భయపడి దాక్కోలేదు. సామెతల గ్రంథము మొదటగా 22:3, సామెతలు 22:3.
బైబిల్లో ఉన్న అన్నీ ఆయన నెరవేర్చారండి. యేసుక్రీస్తు ప్రభు వారు 22:3లో బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడదురు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాక్కున్నాడు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు క్రీస్తుల గుప్తంలో ఉన్నాయి బుద్ధిమంతుడు. ఇంకొక మాట చూద్దాం. సామెతలు 12:13. 12 పెదవుల వలన దోషము అపాయకరమైన ఉరి, నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును. యేసుక్రీస్తు గురించిన ప్రవచనం. నీతిమంతుడు అంటే అపోస్తుల కార్యాలు 3:14. ఎందుకంటే మీకు వాక్యంతోనే చెప్తే మీకు చక్కగా అర్థమవుతుందని రెఫరెన్స్ చూపిస్తున్నాను మీకు. 3:14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వాని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. బరబ్బాను. నీతిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. నీతిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాక్కుంటాడు, తప్పించుకుంటాడని బైబిల్లో ఉంది. కాబట్టి దానిని ఆయన ఫాలో చేయడం నెరవేర్చాడు. శిలువ మరణం చెందకుండా రాళ్లతో కొట్టడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు కనుక అలా ప్రాణం పోగొట్టుకోవద్దని యేసు ప్రభువారికి తెలిసి ప్రవచనం నెరవేర్చడానికి దాక్కున్నాడు తప్ప భయపడి దాక్కోలేదని మీరు చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిందిగా బైబిల్ ద్వారా మీకు ప్రభుపేట మనవి చేయొచ్చున్నాను పిల్లరా. భయపడ్డాడు ఎక్కడ బైబిల్లో లేదు యేసు ప్రభు. ఆయన భయపడటం ఏంటండి? దయ్యాలు చూసి ఆయనకు భయపడితే సైతాను ఏమన్నాడు? సాతానా నా వెనుకకు పో అన్నాడు అంతే. ఇక్కడ నుంచి పో అన్నాడు అంతే. ఒకటే మాటకు ఏమైనా చేయగలడు వాడిని. ఆయన యొక్క పాత్ర గొర్రెపిల్ల, సాధువు స్వభావం, మౌనంగా ఉండే స్వభావం, నెమ్మదిగా ఉండే స్వభావం. రెండో రాకడలో యూదాగోత్రపు సింహం. ఎంత డిఫరెంట్ చూసారా? మొదటి రాకడ గొర్రెపిల్ల, రెండో రాకడ యూదాగోత్ర సింహం. గొర్రెపిల్ల, సింహం ఎంత తేడా! గొర్రెపిల్లకు సింహానికి చాలా తేడా. సింహం అంటే అడవికి రాజు, సామాన్యమైనది కాదు సింహం అంటే. ఈ సింహాన్ని మించింది ఏమీ లేదు. అలాంటి సింహం యేసుప్రభు వారు రాబోతున్న రెండో రాకడలో. తస్మాత్ జాగ్రత్త విశ్వ క్రైస్తవ సంగమ, దేవుని పిల్లలారా, ప్రభువును అపార్థం చేసుకోవద్దండి. ఇక అసలు శిష్యుల దగ్గరికి వెళ్ళిపోదామండి మనం. మత్తయి సువార్త రెఫరెన్స్ దగ్గరికి వెళ్దాం. 26వ అధ్యాయము 41వ వచనం చూద్దామండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41 నుంచి. మీరు శోధనలో ప్రవేశకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పి, మరలా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే కానీ ఇది నా యుద్ధ నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. ఎన్నిసార్లు ప్రార్థన చేశాడట? 3 times. మన కష్టం వస్తే ఎన్నిసార్లు చేస్తాం ప్రార్థన? ఒక్కసారి చేస్తాము, ఇక దేవుని దూషించడం స్టార్ట్ చేస్తాం. కాకపోతే మన బాధలు కష్టాలు పోకపోతే ఒకసారి ప్రార్థన చేస్తాము, తర్వాత దేవుడు చేయకపోతే దేవుని పైన అనుమానాలు, దేవుని పైన కోపాలు, దేవుని పైన నిష్ఠూరాలు ఇవన్నీ ఆడుతుంటాం. లేదు ప్రియులారా, నీ జీవితంలో నీకు ఎంత ఓర్పు ఉంది, నీ జీవితంలో దేవుని పట్ల ఎంత వినయ విధేయతలు ఉన్నాయి, దేవుని మీద నీకు ఎంత విశ్వాసం ఉంది, నేను పరీక్షిస్తాడు దేవుడు. మౌనముగా ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి, విరిగి నలిగిన మనసు ఉండి దేవుని ప్రార్థించాలి. యేసుక్రీస్తు ప్రభువారు 3 సార్లు ప్రార్థన చేశాడు. పౌలు గారు ఎన్నిసార్లు చేశాడు ప్రార్థన? తన శరీరంలో ముళ్ళున్నప్పుడు ముమ్మారుగా ప్రభువును వేడుకొంటిని. 3 సార్లు పౌలు గారు అడిగారు ప్రభువారిని. అని అన్నాడు, నా కృప నీకు చాలును. ప్రియులారా, ప్రార్థనలో మనం చాలా పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితంలో మనం ఎక్కువగా బలంగా ఉండాలి ప్రియులారా. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు ప్రియులారా. దేవుని వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన చేయటంలో ఎప్పుడు మనం వెనుకంజ వేయకూడదు.
దేవుని సంగమా, ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేసే ప్రభు అయి ఉన్నాడు పిల్లరా. కానీ ఎప్పుడు కూడా మనం వెనుకంజ వేయకూడదు. లూకా సువార్త వెళ్దాం ఇప్పుడు 22వ అధ్యాయము. లూకా సువార్త 22వ అధ్యాయం 43 వచనం. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనను కనబడి ఆయనను బలపరచెను. బాధపడుతున్నాడు, స్ట్రెస్ గురవుతున్నాడు. ఆ బలహీనమైన శరీరం ఒత్తిడికి గురవుతుంది. శరీరం చెప్తుంది, నువ్వు శిలువ మరణం చెందబోతున్నావు, భయంకరమైనటువంటి హింస పొందబోతున్నావు, అవమానాలు పొందబోతున్నావు. శరీరం లాగుతుంది వెనకకు. జాగ్రత్త. మన జీవితంలో ఎలా జరుగుతాయండి? దేవుని పని చేద్దాం, దేవుని సేవ చేద్దామంటే చేయనీయకుండా సైతానుగాడు లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు శరీరాన్ని. మనం ముందుకే పోవాలి. నాగటి మీద చేపెట్టువాడు వెనుక తిరుగుట నీ జీవితానికి, మన జీవితాలకు ఆశీర్వాదం కాదు పిల్లరా. ప్రభు అంటాడు, నాగటి మీద చేపెట్టి వెనుక తిరిగేవాడు నాకు పాత్రుడు కాడు. ప్రభువారు అన్నాడు, ప్రభువా నీ చిత్తమే సిద్ధించుగాక, నా శరీరం బలహీనమైన శరీరముగా ఉంది. అప్పుడు దేవదూత వచ్చి బలహీనమైన శరీరం ఒత్తిడి గురవుతుందని చెప్పి శిలువ మరణాన్ని సిద్ధపడటానికి దేవదూత బలపరిచాడు యేసుక్రీస్తు ప్రభువారు. మన జీవితంలో కూడా నీతిమంతునికి అనేకమైన ఆపదలు కలుగును. దేవుడు తన దూతల చేత వారిని బలపరచడం బైబిల్లో ఉంది ప్రియులారా. అప్పుడు ఏం జరిగిందో మీరు జాగ్రత్త చూడండి బైబిల్ ఇప్పుడు. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. 44వ వచనము, లూకా సువార్త 22:44 వచనంలో, ఆయన వేదన పడి మరింత ఆతృతతో ప్రార్థన చేయగా. ఆతృత ఎందుకు ఆయనకు? ఆతురముగా ప్రార్థన ఎందుకు ఆతృత అంటే టెన్షన్ అవుతుండా? మన మట్టి బుర్రలకు అదే అర్థం, అలాంటి ఆలోచన వస్తాయి కదండి. మన బట్టి బుర్రలకు ఇవే వస్తాయి అనుమానాలు, అన్ని అనుమానాలు ఎక్కువ. ఆతురముగా ప్రార్థన చేయగా. 37వ వచనం చూడండి అదే అధ్యాయంలో. ఎందుకు ఆతురంగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. 37 ఆయనే చెప్పాడు యేసు ప్రభువారు ఎందుకు ఆతురం ఆయనకుందో. అదే అధ్యాయము లూకా సువార్త 22లో 37వ వచనంలో చెప్తున్నాడు చూడండి. ఆయన అక్రమకారులలో ఒకనిగా ఎంచబడినని వ్రాయబడిన మాట నా యందు నెరవేరవలసి ఉన్నది అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏలైనగా నన్ను గూర్చిన సంగతి సమాప్తమగుచున్నదని మీతో చెప్పుచున్నాను. ఎండ్ అయిపోతున్నా నా యొక్క స్క్రిప్ట్ ఏదైతే రాసిండో దేవుడు నా విషయంలో ఏదైతే రాయబడి ఉందో అది ఎండ్ అయిపోతుంది, ముగించబోతుంది, సమయం అయిపోతుంది. ఇక నాకు ముగింపుకు వచ్చేసినాడు కాబట్టి తొందరగా ఇస్కరియోతు యూదాతో ఏమంటాడు యేసు ప్రభువారు? యేసుక్రీస్తు ప్రభువారు ఇస్కరియోతు యూదాతో ఏమన్నాడంటే, వాడు భోజనం చేస్తున్నాడు శిష్యులతో కలిసి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ టైంలో నన్ను అప్పగించేవాడు మీలో ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు కలవరపడిపోతారు అందరూ కూడా, శిష్యులందరూ కూడా. ఆ టైంలో ఏం జరుగుతుందో చూద్దామండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి. కనుక ఎవరిని గూర్చి అని చెప్పానో అది తమకు చెప్పమనే సీమోను పేతురు అతనికి సైగ చేసాను. అందుకు యేసు రొమ్మున ఆనుకొనుచు, ప్రభువా వాడు ఎవడని ఆయన అడిగాను. అందుకు యేసు, నేనొక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదాకి ఇచ్చెను. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు అంటున్నాడు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వాడితో చెప్పగా. త్వరగా చేసేయి, నన్ను సిలువకు అప్పగించాలని నువ్వు ఎంత ఉత్సాహంతో ఉన్నావో, ఎంత ఆతృతతో ఉన్నావో ఇస్కరియోతు యూదా, సాతాను నీలో ప్రవేశించి ఆ పని చేస్తున్నాడు కాబట్టి నీవు త్వరగా చేయి ఆ పని అన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదటండి శిష్యులకు ఆ మాట. దేని గురించి అంటున్నాడో అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. చూడండి మాట ఉండదు చూడండి. అప్పుడు ఆయన ఎందు నిమిత్తం అతనితో ఈలాగూ చెప్పెను, అది భోజనమునకు కూర్చుంటున్న వారిలో ఎవనికినీ తెలియదు. ఈరోజు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారి మాటలు కూడా చాలామందికి తెలియదు, అర్థం కాలేకపోతున్నాయి, అపార్థం చేసుకుంటున్నారు యేసు ప్రభువారిని. ఆయన ఆ మాట ఎందుకు అన్నాడు, ఎందుకు దాక్కున్నాడు, ఎందుకు కలవరపడ్డాడు, ఎందుకు ఆత్మలో మూలిగాడు, ఎందుకు ఆయన దుఃఖపడ్డాడు, ఈరోజు మనం తెలుసుకున్నాం పిల్లలు. ఎంత ధన్యులం మనం, వాక్యానుసారముగా లేఖనానుసారముగా ప్రతి ఒక్క మాటకు మనం అర్థాన్ని తెలుసుకున్నాం పిల్లలారా. ఆయన బలహీనుడు కాదు,
భయపడేవాడు కాదు. ఆయన గొప్పవాడు ప్రియులారా. అలాంటి యేసు ప్రభువారిని మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అపార్థం చేసుకోవడం వీలేదు. మనకు అర్థం కాక బైబిల్ అని తప్పుగా అర్థం చేసుకుంటున్నాం, అపార్థం చేసుకుంటున్నాం తప్ప బైబిల్ కరెక్ట్గా ఉంది, బైబిల్ తప్పుగా లేదు. ప్రియ దేవుని సంగమా, ఆయనను సిలువ ఎక్కించడానికి, సిలువ మరణాన్ని పొందడానికి సాతానుడు ఎన్నో అడ్డంకులు వేశాడు. పిలాతు యుద్ధకు పిలాతు భార్య ఉత్తరం రాసి పంపింది, వర్తమానం పంపింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళకు అని. అలాగైనా సరే యేసుప్రభువుని సిలువ వేయకూడదని సైతాన్ యొక్క కుట్ర. పిలాతు ఎంతో ట్రై చేశాడు యేసుప్రభువుని సిలువ వేయకుండా ఆపడానికి, తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేశాడు, ఎంతో బతిమలాడుకున్నాడు యూదులను. యేసుక్రీస్తు ప్రభువారు, నువ్వు మాట్లాడు, ఒక్క మాట మాట్లాడు, నేను విడుదల చేస్తాను, యూదులతో కూడా నన్ను నేను విడుదల చేస్తాను, నేను నాకు ఏ దోషం కనబడటం లేదు అంటే వాళ్ళు ఒప్పుకోలేదు. గట్టి గట్టి కేకలు వేసేసారు, అప్పగించి సిలువకు అప్పగించేసి చంపేసి యేసుక్రీస్తునని వాళ్ళు ఒకటే పెద్ద పెట్టున గోల చేస్తూ కేకలు వేశారు. పిల్లరా, దేవుని సంగమా, సమాప్తం అయిపోతుంది, ఆయన యొక్క కార్యము సమాప్త దశలోకి వెళ్ళిపోతుంది. ఆయన గురించి ప్రవక్తల లేఖనాలలో ఏమైతే రాయించాడో దేవుడు, అదంతా కూడా ముగింపు దశలోకి వచ్చింది. కాబట్టి యేసు ప్రభు వారికి ఆతృతతో ప్రార్థన, తొందరగా అయిపోవాలి కార్యం. ప్రియులారా, క్రీస్తులో ఉన్న ఆ యొక్క ఉత్కంఠ శిలువ మరణానికి ఎప్పుడు వెళ్ళిపోవాలి, ప్రవక్తల ప్రవచనమును ఎప్పుడు నెరవేర్చాలి, ధర్మశాస్త్రమును నెరవేర్చాలి తొందరగా ఆయనకున్న ఆశను మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఆయన భయపడి కాదు, భయపడటానికైనా పిరికివాడండి కాదు కదా ప్రియులారా, దేవుని సంగమా. కనుక ఆయన ఎంత ధైర్యవంతుడో లేఖనం క్లియర్గా చెప్పిందంటే బైబిలు, నేనుగా చెప్పేది, ఆయన ధైర్యవంతుడని వాక్యం ఒప్పుకుంటుంది, దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఎంత చక్కటి మాట ఉందో చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయము 13వ వచనం. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన యేసుక్రీస్తు ఎదుటను. పౌలు తిమోతికి రాస్తుంటున్నాడు, సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను అని చెప్పి పొంతి పిలాతునొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన యేసుక్రీస్తు ఎదుట. ధైర్యముగా సాక్ష్యం ఇచ్చాడు పొంతి పిలాతు ముందు. ధైర్యముగా అంటే ధైర్యవంతుడు యేసుక్రీస్తు అని బైబిల్ సమాధానం ఇస్తుంది. పిల్లారా, మనకు పిరికివాడు కాదని తేల్చేసింది బైబిల్. అంతే, మనం మాట్లాడడానికి వీలేదు. మనం మళ్ళీ మాట్లాడుతున్నామంటే బైబిల్పై మనకు అవగాహన లేదు, బైబిల్ అర్థం కాలేదని అర్థం చేసుకోవాలి. పిలాతు గవర్నర్ అండి, ఆయన సామాన్యమైన ఒక యూదుడు కాదు, శాస్త్రుడు పరిచయులు కాదు, ఆయన మెజిస్ట్రియల్ పవర్స్ ఉన్నాయి, ఆయనకు శిక్షించే అధికారం ఉంది ఆయనకు. అలాంటి అధికారితో ధైర్యంగా చెప్పాడు, నేను రాజునేను అన్నట్టు. ఎంత గొప్ప ధైర్యం అండి. రోమా ప్రభుత్వపు అధికారానికి ఒప్పుకొని రోమియుడైన పిలాతు, సీజర్ యొక్క చక్రవర్తుల దగ్గర అధికారిగా ఉన్న పిలాతు ముందు నేను రాజునన్నాడంటే ఎంత ధైర్యం ఉండాలండి ఆ మాట అనడానికి. ప్రియులారా, ఆయన ధైర్యవంతు. ఎక్కడ ఏం మాట్లాడతాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటలన్నీ కూడా ప్రియులారా వాక్యానుసారమైన మాటలు ఉంటాయి తప్ప ఆయన సొంతగా ఏమీ మాట్లాడన్నది మీరు తెలుసుకోలే ప్రియులారా. ఆయన ఏదైనా కూడా సొంత మాటలు మాట్లాడు ప్రియులారా. అందువల్ల దేవుడు యేసు ప్రభువారితోటి ఏది మాట్లాడించాలో అదే మాట్లాడాడు. ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏమని మాట్లాడాలి, అవి తప్ప యేసు ప్రభువారి దగ్గర మరి వేస్ట్గా ఏమీ మాటలు లేవని మీరు తెలుసు. బైబిల్ చూడండి ప్రియులారా, ఆ మాట చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వచనం ప్రియులారా. ఏలైనగా నా అంతటా నేనే మాటలాడలేదు, నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గురించి నన్ను పంపిన తండ్రి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, అందుకే దేవుడు ఏమి ఆజ్ఞ ఇస్తే ఆ మాటలే మాట్లాడతాడు. వ్యర్థమైన మాటలు యేసు ప్రభు ఏనాడు మాట్లాడలేదు. కనుక యేసు ప్రభువారి మాటలు అపార్థం చేసుకుంటున్నామంటే దేవుని మాటలు అపార్థం చేసుకున్నట్టు లెక్క. కనుక పిల్లరా, యేసు ప్రభువారు ధైర్యవంతుడు, ఆయన ఎంతో ప్రేమ గలవాడు. మన జీవితంలో నేను అద్భుత కార్యాలు చేసే ప్రభువారు ఆయన ఉన్నాడు. నేను కనికరించేవాడు, నేను కాపాడేవాడు, నేను రక్షించేవాడు, నీ పాపాలను క్షమించేవాడు. ఆయన రెండో రాకళ్ళు నువ్వు మరణించిన తర్వాత కూడా సజీవముగా నిన్ను తిరిగి లేపేవాడని బైబిల్ చెప్తుంది ప్రియులారా, సాక్ష్యం ఇస్తూ ఉంది దేవుని సంగమా. కనుక ఆయన యొక్క జీవితము సమస్తము క్లియర్గా బైబిల్లో రాయబడింది. అందువలన ప్రభువునందు విశ్వాసం ఉంచుదాం,
ప్రభువుని ఎరుగుదాం. ఆయన తన శిల్వ కార్యాన్ని చేయడానికి ప్రవక్తలు రాయబడిన లేఖనాలన్నిటిని నెరవేర్చడంలో చాలా జాగ్రత్తగా ఆచి తూచి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ చాలా చక్కగా అద్భుత రీతిగా తన శిల్వ కార్యాన్ని, తన పరిచర్య కార్యాన్ని నెరవేర్చాడే తప్ప దానికి మించి ఎక్కడ కూడా ప్రభువారు దేవుని ఆజ్ఞను మీరినట్టు కానీ, అబద్ధాలు మాట్లాడినట్టు కానీ, భయపడినట్టు కానీ, పారిపోయినట్టు కానీ ఎక్కడ బైబిల్ సాక్ష్యం ఇవ్వలేదు ప్రియులారా. ప్రభువును నీతిమంతునిగా ఒప్పుకుంటుంది, ప్రభువును జీవాధిపతిగా ఒప్పుకుంటుంది, ప్రభువును పరిశుద్ధుడిగా ఒప్పుకుంటుంది, రక్షకుడుగా ఒప్పుకుంటుంది బైబిల్ ప్రియులారా. కనుకట్టి ప్రభు పట్ల మన విశ్వాసంతో ముందుకు సాగదాం. తల్లో వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులైన దయగల దేవ, మహిమగల నాయన, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రము తండ్రి. ఇదిగో ప్రభు అయిన క్రీస్తును మేము ఈరోజు చాలా చక్కగా అర్థం చేసుకున్నాం. ఆయన శిలువ కార్యానికి ముందు జరిగినవన్నీ కూడా మేము ఆలోచించగా ఎంతో క్లియర్గా మాకు అర్థమైంది. నీ పిల్లలకు కూడా అదే నాయన చెప్పాను. నాయన, ఈ వాక్యాన్ని విన్నటువంటి పిల్లలను మీరు దీవించి, ఆదరించి, ఆశీర్వదించండి. మీ వాక్యం జ్ఞానములు ఎదిగింపచేయండి. మీ కృపను మెండుగా వారికి దయచేసి దీవించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.